మీరు ఇందాక మాట్లాడినారు. ఎవరికి ఓటు చేయబోతానో, ఎవరికి ఓటేయాలో చెప్తానన్నారు. దాంతోపాటు 20 రోజులున్నాయి దగ్గరగా. 20, 22 రోజులున్నాయి. ఆంధ్రప్రదేశ్ 19 రోజులు అయిపోతుంది. ఓకేనండి. 19 డేస్. 20 డేస్‌లోకి నుంచి 90 డేస్‌లోకి వచ్చేసాము. ఏంటి సార్ గ్రౌండ్ లెవెల్ పరిస్థితి ఏంటి? ఏం జరుగుతుంది? గులకరాయి నుంచి గులకరాయి అని ఒకళ్ళంటారు. ఏంటి కోడికత్తి నుంచి గులకరాయి ఏంది? ఇట్లా రకరకాలుగా సింపతికి సంబంధించి గెయిన్ చేసుకోవడం వైఎస్ఆర్సీపీ అంటుంది అని చెప్తారు. ఇలాంటి సింపతి నమ్మే పరిస్థితి లేదంటారు. నిజంగా ఇలాంటి మంది దుర్మార్గ నోటోరియస్ బీహార్ క్రిమినల్ ఏదో ఉన్నారైనా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ప్రశాంత్ కిషోర్ గారు. ఇప్పుడు ఆయన జగన్ గారిని వ్యతిరేకిస్తే తెలుగుదేశానికి సలహాలు ఇస్తున్నారంట. సో ఫర్ ఇట్ ఇస్ టూ ఇస్ డిఫరెంట్. అలాంటి వ్యక్తులు పెట్టారని చెప్తున్న దిక్కుమాల సంస్కృతి ఒక కోడికత్తే కాదు, కులాల మధ్యన మతాల మధ్యన విద్వేషం కూడా రేచికొట్టారని చెప్తూ ఉంటారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి మన రాష్ట్రం ఇప్పుడు సలహాలు ఇచ్చేది ఆ పీకే లేదా పీకే టీం, ఐపాక్ టీము, బీహార్ ఇంపోర్టెడ్. తెలుగుదేశానికి రాబిన్ సింగ్ గారు ఎవరు ఉన్నారు, ఆయన కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ మన రాష్ట్రాన్ని ఆడిస్తూ ఉన్నారు. ఇవాళ ఐఏఎస్ వీళ్ళందరినీ తీసేశారు. ఎవరిని వేస్తున్నారు? ఉత్తర భారతీయ అధికారులు మంచి వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళనే వేస్తున్నారు. లాస్ట్ టైం అడ్డా వెంకటరత్న గారిని తీశారు. ఎవరిని వేశారు అక్కడ? ఒక నిజాయితీ పరుడైన ఐపీఎస్ ఆఫీసర్ అధికారి శ్రీకాకుళం ఎస్పీ, ఆయన్ని ఒక దిక్కుమాలిన ఆరోపణ మీద ఆయన పక్కన పెట్టారు. ఏపీ వెంకటేశ్వరరావు గారు ఇవాళ వరకు ఎదింపులు గురవుతున్నారు. వీళ్ళందరినీ తీసేసి కడప జిల్లా ఒక ఎస్పీని తీశారు. వీళ్ళందరినీ తీసి ఎవరు వేశారండి? ఎవరిని వేశారు? ఇంటెలిజెన్స్ ఆయన అది డీజీపీ ఠాకూర్ గారిని తీశారు. ఎవరిని వేశారు? ఉత్తర భారతీయ అధికారులు వేసుకున్నారు. వాళ్ళు తప్పని ద వే దే ఆర్ ట్రీటింగ్. ఇది ఒక బానిస రాజ్యం కింద కొంతమంది కేంద్రంలో ఉన్న ఉత్తరాది పాలకులు చూస్తే మాత్రం బాధగా ఉంటుందండి. ఓకే, అందుకని ఇవాళ సిచ్యుయేషన్ డిఫరెంట్గా ఉంది. ఓకే, గ్రౌండ్ లెవెల్లో ఎవరు ఏంటి అనేది గ్రౌండ్ లెవెల్ ఇంతకుముందు చెప్పాను, కన్సిస్టెంట్గానే చెప్తున్నాను నేను. మళ్ళీ దీనికి ఇప్పటికి లేదండి. నేను 2000 మొన్న లాస్ట్ 1.5 month నుంచి నేను 2023 సెప్టెంబరు ముందు నాటికి ఏదైతే జనసేన, తెలుగుదేశం, వామపక్షాలు కలిసి పోటీ చేస్తే 125 నుంచి 130 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఏదైతే అన్నామో, ఆ తర్వాత గణనీయమైన మార్పు రెండు కారణాల వల్ల ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నమ్మద్రోహం నయవంచం చేసిన పార్టీతో బలవంత పొత్తు పెట్టుకుని ఈ సందర్భంలో ఆ పార్టీ కూటమి ఓట్లు, అలాగే వామపక్షాలు 1% 2% ఇష్యూ కాదండి, వీళ్ళకి 0.5 కూడా లేదు కదండి, 0.84 0.5 కూడా లేదు. 100 కన్నా తక్కువ 0.84 వచ్చినాయి, అది వేరే సంగతి. అసలు ఇప్పుడు ఎలక్షన్ సర్వేలు పెడితే 0.5 కూడా లేదు. ఈ 0.5 వాళ్ళతో 49% వచ్చిన వాళ్ళు వెనకమాంచి ఆలోచిస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ బాబు గారికి 46% ఓట్లు వచ్చింది దాదాపు లాస్ట్ టైం. 49.9 వస్తే 46% ఓట్లు వచ్చినాయి. వాళ్ళు వీళ్ళు వెనకమాల పడి వీళ్ళు రోడ్డు మ్యాప్ అవటం ఏంటి అంటే ఎంతగా ఎవరు దిగజారిపోయారు? వాళ్ళ ఈడీ ఉంది కదా సార్, ఈడియో బోడియో ఏదో పెట్టి లోపల దాని గురించి ఉండొచ్చు. నేను అంటున్నాను, వాళ్ళకి మంచి అధికారులు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ వాడుకుంటాం పాపం వాళ్ళందరూ. కానీ వాళ్ళ నా బాధ ఏంటంటే, నేను కన్సిస్టెంట్గా చెప్తున్నాను, 100 నుంచి 105 స్థానాలు ఏప్రిల్ 10వ తారీఖు కాంప్రహెన్సివ్ సర్వే. అంటే ఏదో శాంపుల్ సర్వే 50,000 30,000 అని కాదు, సర్వే కాదు, అంచనాలు అనుకోండి. సర్వేలు చెప్పకూడదు. అందుకని అంచనాలు కానీ ఉజ్జాయింపు అంచనాలు అనుకోండి. ఓకే, ప్రకారం మిత్రులు ఇచ్చిన అనేక సమాచారం క్రోడీకరించుకొని తీసుకున్నా సరే 100 నుంచి 105 స్థానాల్లో తెలుగుదేశం కూటమికి 70 నుంచి 70 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. షర్మిల గారికి అక్కడ డిపాజిట్ కదా, డిపాజిట్ సగం కూడా కడపలో రావని అంచనా. అందుకని సరే దాంట్లో ఎవరన్నా ఇప్పుడు క్యాండిడేట్ ఎవరన్నా గట్టి క్యాండిడేట్ వచ్చి లెక్క గెలుస్తాడేమో వాళ్ళ పర్సనల్ కెపాసిటీ తప్ప వాళ్ళు వామపక్ష పార్టీలతో కలిపి వెళ్లకుండా వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి జేడీ లక్ష్మణ్ కలుపుకుండా ఆమ్ ఆద్మీ పార్టీకి డాక్టర్ సేవాకుమార్ అంటే సీటు కూడా ఇవ్వకుండా ఎంత దారుణంగా వ్యవహరించారు. నేను అలాంటి ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు చేసిన ఒక గొప్ప స్ఫూర్తికి దెబ్బ కొట్టారండి. ఏం చేయాలి? మాకు బీజేపీ మీద ఇదే, బీజేపీ లాంటి పార్టీ మీద, నేషనల్ పార్టీ మీద ఇదే బెటర్ అనుకున్న పరిస్థితిలో కలిపి చేయాలని దాని స్ఫూర్తికి దెబ్బతగిలింది వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో. ఎవరో చూస్తున్నా తెలియదు. డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ నేను చెప్పిన దాన్ని అనుకున్నాను. శ్రీకాకుళం జిల్లాలో ఎందుకంటానంటే అండి, ఇంకా డౌన్ శ్రీకాకుళం జిల్లాలో అది 95-100 వచ్చింది. ఎందుకంటే 4-5 స్థానాలు రివర్స్ అయింది. ఉదాహరణకు ఒక జిల్లా చెప్తున్నా. ఇవాళ పలాస బెందాళ అశోక్ గారు సహోదరుడు, చాలా మంచి పేరే ఉంది, కానీ 2 సార్లు ఎన్నికలు అయిన తర్వాత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఆయన మీద
కొంత వచ్చి కొంచెం టఫ్ అయినా ఫేవరబుల్ కొంచెం టఫ్ అయిందండి. మేబీ ఈజన్ ఆయన ఉండొచ్చు. అలాగే గౌత్ శిరీష్ గారు చాలా గట్టిగా పోటీ చేస్తున్నారు. కానీ అక్కడ మత్స్యకార వర్గాలు మిగతాది డబ్బు ఆవిడ టఫ్ పోటీ ఎదుర్కొంటున్నారు. ఆవిడ విక్టరీస్గా రావాలంటే చాలా టఫ్ పోటీ ఎదుర్కొని రావాల్సింది. కొండ్రు మురళీ గారు 10,000 మైనస్లు ఉండేవారు, 5,000 మైనస్లోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఫైట్లోకి వచ్చారు గట్టిగానే. రాజామండి పాతపట్నంలో మొత్తం కలమటం ఫ్యామిలీ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం మైనస్ అయిన సందర్భంలో తెలుగుదేశం ఏం చేయాలో రెడ్డి శాంతి గారి మీద వ్యతిరేకత ఉందన్నప్పుడు ఆ మండల్ ప్రెసిడెంట్ ఆయనను చేర్చుకున్నారు. కలమట ఫ్యామిలీ కూడా వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చింది, మేము మా క్యాంప్ కార్యాలయం అని మేము తెలుగుదేశం పార్టీతో ఉంటాం, ఆయన చక్కగా చూస్తున్నారు. ఆ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా కూడా చేశారు. అదొక నేను వదిలేసండి కానీ ఆ పార్లమెంట్ పెద్ద పోస్ట్ అని కాదు, వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీది. అలాగే ఇప్పుడు గోండా లక్ష్మి గారు ఆయన అప్పల సూర్యనారాయణ గారిని ప్యానల్స్ పేరు చేశారు, మంచి వ్యక్తిగానే పేరు ఉంది. వాళ్ళు కానీ తెరబడితే సీట్ 100% పోయేది. ఇక రాజకీయాలు ఎవరు తీసి ఇంట్లో కూర్చుంటాను, వాళ్ళ క్యాడర్ నెమ్మదిగా మళ్ళీ తెలుగుదేశానికి వెళ్తుంది. ఈజ్ పుట్టింగ్ అప్ ద బాయ్ దట్. ఆయన కూడా ఒక 20 రోజుల క్రితం అక్కడ 5 సీట్లలో గట్టిగా పోటీ ఇచ్చి శ్రీకాకుళం జిల్లాలో వారు 1 సైడ్ అనుకున్నారు, 1 సీట్ 2 సీట్లు తప్ప 5 సీట్లు 6 సీట్లు గట్టిగా పోటీ చేసి పరిస్థితికి వెళ్ళిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఇవాళ 2-3 సీట్లు రావటం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అందుకని పాలిటిక్స్ డైరీ నేను చెప్పింది గతం, అది రేపు పొద్దున మారొచ్చు. ప్రతి ఒక్కరు దీన్ని పట్టుకుని మారొచ్చు. ఈ ముఖ్యంగా వీళ్ళు మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత దాని ఇంపాక్ట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఎక్కువ మంది నమ్ముతారు. నేను చెప్పిన సత్యం. ఆయన ఓన్లీ సిపిఎస్ ఇంకో 2-3 మాత్రం చేశారు కానీ ముఖ్యమైన ప్రత్యేక హోదా, అందుకనే మా బాధ కదండి, ఆంధ్రప్రదేశ్ మోసం చేశారు వీళ్ళు. ప్రతిపక్ష పార్టీలు కూడా కాడిపడి చివరిగా ఓటు ఎవరికి వేయాలని చెప్తున్నారు, అది ఒక్కటి చెప్పారు. ఒకటే చెప్తున్నానండి, 2014, 19, 2009, 4 అంతకుముందు ప్రచారం జరిగింది. రాష్ట్రం అంతా తిరుగుతున్నాం, లాస్ట్ టైం హోర్డింగ్స్ పెట్టించాను, నేనేం మారలేదు. దయచేసి మీ నియోజకవర్గాల్లో నీతి నిజాయితీ నిబద్ధతున్న అభ్యర్థికి ఓటేయండి. ఏ పార్టీ అన్నా పర్వాలేదు, ఇండిపెండెంట్ పర్వాలేదు. ఇదిగోండి మీ ఫాదరో లేదా ఎవరో ఒకరు ఉంటారు పోటీ చేస్తారు, కులం వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులు చూడట్లేదు. కులాలు మతాలు డబ్బులు ఇచ్చేది మందులు చూడమాకండి. ఆ మందు కొండ సామాన్ వల్ల లాభం లేదు, మిమ్మల్ని మాయ చేస్తానని చూస్తున్నారు. అన్ని పార్టీలు అదే పనికి దిగజారుతున్నాయి ఎక్సెప్ట్ కమ్యూనిస్ట్ పార్టీలు. అందువల్ల నేను ఒకటి కోరుతున్నా, మీరు బంగారం కావాలనుకుంటే బొగ్గు ముగ్గుడు ప్రయత్నం చేసి బంగారం దాయి అంటే బంగారం రాదు, బొగ్గుపొడి వస్తుంది. మీరు దొంగలు కొట్టేసి, లాస్ట్ టైం చెప్పా, మీరు దొంగలు కొట్టేసి ఏమైంది దొంగతనం జరిగిపోయిందని దౌర్జన్యం జరుగుద్ది. 2019, 2014లో చెప్పాను, బతిమాలి అందరికీ రాష్ట్రంలో హోర్డింగ్స్ పెట్టా చూసుకోండి. మీ ఊళ్ళలో అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ఆ రోడ్డు మీద హోర్డింగ్స్ వస్తారు, తీసుకుని చూసుకోండి. ఇవాళ అందుకని నేను నాయకులకి నియోజకవర్గాల్లో వీళ్ళు ఎలా మారిపోతారో కూడా తెలియదు. ఇంకోటి కూడా చెప్తున్నాను, దయచేసి గమనించండి. ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ మాత్రం ఒక్క సీటు కూడా గెలిచేటట్టు చూడమాకండి. ఇవాళ పార్లమెంట్ సీట్లో సీఎం రమేష్ గారు, పురంధేశ్వర్ గారు, శ్రీనివాస్ వర్మ ఆ పార్టీకి ఇచ్చిన 6 సీట్లో ఒకే ఒక సీటు కార్యకర్తకి ఇచ్చారు. భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, మా కాన్స్టిట్యున్సీ నరసాపురం. సరే, అయినా మేము ఓడించాలని అంటాం. మేము పార్టీ మంచి వ్యక్తుల ఎందుకంటే పార్టీ ఆంధ్రప్రదేశ్ మోసం చేసింది కదా. ఇవాళ అంతిమంగా నేను ఒకటి సిద్ధాంతపరంగా విభేదాలు, సిద్ధాంతపరంగా ఎందుకు ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో 10 బడ్జెట్లో మోసం చేసింది, దారుణంగా ప్రతి దాంట్లో మోసం చేసింది. ఇవాళ కూడా ఆ పార్టీ ఆయన ఎవరో ఏమంటారండి, ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, తెలంగాణ నీటిని ఏపీకి దోచిపెట్టిన వాళ్ళు బండి సంజయ్ గారు అందరూ మాట్లాడిన వచ్చింది. వాళ్ళు నీతులు చెప్పడం, ఎవరికి దోచిపెట్టారు? మీ జాతీయ పార్టీయా? ఇంత ద్వేషం ఆంధ్ర వాళ్ళ మీద చూపించే పార్టీ వచ్చి ఆంధ్రాలో ఓట్లు అడుగుతుందా? ఏం పాకిస్తాన్లో ఉన్నామా మేము? తెలంగాణకి ఇబ్బంది అయినప్పుడు నీళ్లు ఇవ్వాలని చెప్పి దెబ్బలాడింది మేము. ఎవరికన్నా ఆపని మన తాగునీటి ఇబ్బంది వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ తెలుగు జాతి మొత్తం కావాలి నాకు. అవును, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి మిగులు జిల్లాలు ఏదైతే ఉందో అన్యాయం జరిగింది, విజేష్ కుమార్ టిఫిన్లో న్యాయం జరగాలి, మొదటి న్యాయం తెలంగాణ జరగాలని కొట్లాడితే మేము పై రాష్ట్రాలకి అడ్డంగా ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని తెలంగాణ హక్కుల్ని సర్వనాశనం చేసి టిఫిన్లో వేసిన కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ సభ్యులు కొన్న గౌరవనీయులు మీరు ఆంధ్రాకి దోసిపెట్టి ఎవరు దోసిపెట్టారండి? పాకిస్తాన్కి దోసిపెట్టారా? ఒక టీఎంసీ అటు ఇటు అవుతుంది, 10 టీఎంసీ ఎక్కడ తీసుకోవచ్చు. ఆ పార్టీ వాళ్ళు ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఓట్లు అడుగుతున్నారా? తెలంగాణకు కూడా అన్యాయం చేశారండి. నేను చెప్పిన తప్పు అయితే ఏ చర్చకైనా రమ్మండి, గౌరవం పెరగని చర్చకి రమ్మనండి, నేను నిరూపిస్తాను. తెలంగాణ కూడా అన్యాయం చేస్తారు. ఒక ఐటీఆర్ ఇవ్వలేదు కాదు, చరిత్ర మనం ఆడుకుందాం.
అందుకని నేను ఒకటే కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరిని నీతి నిజాయితీ ఉన్న అభ్యర్థులకి నేను ఉత్తర భారతీయ జనతా పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు భారతీయ జనతా పార్టీగా ఉండి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి న్యాయం చేసి మాకు ప్రత్యేక హోదా విభజన హామీలన్నీ ఇచ్చేసి ఆ 10 సంవత్సరాల బడ్జెట్లు చేసిన సవరిస్తే మీరు అధికారులకు రండి, అబ్జెక్షన్ లేదు. మీరు విధానాలు సవరించుకుని మాకు ఆ న్యాయం చేస్తే భారతీయ జనతా పార్టీ అధికారులకు వస్తే ఏమైందండి? ఆ పార్టీలో కూడా వారసత్వం ఉంది, ఆ విధానాలు సవరించుకోమన్నా మరి ద్వేషభావన ఉండదు, సవరించుకుని రమ్మనండి. ఆ పార్టీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారండి, తప్ప. కానీ ఈ ద్వేషం, కులాలు మతాల మీద ద్వేషం రెచ్చగొట్టి మా ఆంధ్రప్రదేశ్లో అందరినీ మీ కాళ్ళ దగ్గర పెట్టుకుని ఆడిస్తా, తోలుబొమ్మలుగా ఆడిస్తే మాకు మా ఎన్నుముక్కలేని జాతిగా తయారు చేసినట్టు చేస్తారు. అది చేయమాకండి దయచేసి. మీరే అధికారంలో రండి, వద్దట్లా సవరించుకుని రండి, న్యాయం చేసి రండి. నాకెంత కాదు ఇలా మోసం చేసి మాత్రం ఓట్లాడక మాకండి. ఓకే, ఒక్కడిని కూడా దయచేసి ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు గెలిపించొద్దని చెప్పి కోరుతున్నా. నా మిత్రులు మిగతా వాళ్ళందరూ కూటమి ఓడించాలని నేను పిలిపేవను. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి, కూటమి గెలిపించాలని పిలిపివ్వాల్సిన అవసరం లేదు. మా వాదన ఎంతమంది ఉన్నారో వాళ్ళు స్వతంత్ర వ్యక్తున్న వాళ్ళకి 6.9% ఉన్నారంట అన్డిసైడెడ్. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ఆత్మగౌరవం తాపత్రపడే ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా నేను, ఇవాళ ఈ ఎన్నికలు తాత్కాలికమే అనుకోండి, శాశ్వతంగా భావితరాల భవిష్యత్తు ముఖ్యం. ఫైట్ చేసేవాళ్ళు ఇంకా నిలబడి ఉన్నారు. అందరూ ఢిల్లీ పార్షద్ దగ్గర తలకాయ వంచి నిలబడరు. దయచేసి గౌరవించండి. మీ మంచి అభ్యర్థికి ఇంకోటి కూడా చెప్తున్నా, ఆ క్యాండిడేట్ని ఎక్కడ కదా, లేదా కమ్యూనిస్ట్ కదా, వేయండి, 20,000-30,000-40,000 ఓట్లు వేయండి. మీ ఓట్లు వదిలా కావు, నెక్స్ట్ టైం మంచి వాడికి ఇస్తారు. ఏ పార్టీలో మంచి అభ్యర్థికి వేస్తే ఈసారి ధనం ఉన్నవాడుకో, లేదా రౌడీజం చేసేవాడుకో, ఆడికి 100 కోట్లు ఉన్నాడుకో, అమ్మో వీడికి వేస్తే వీడి వెనకాల 30,000-40,000 ఓట్లు పడతాయి, వీడికి టికెట్ ఇద్దాం కావాలని డబ్బులు ఇచ్చని మంచి వాళ్ళకి ఇస్తారు. రాజకీయాలు మంచి పెరుగుతుంది, మీకు న్యాయం జరుగుతుంది. ఆ డబ్బులకి ఓట్లు అమ్ముకోవద్దండి. దయచేసి ఈ పని చేయమని చెప్పుకోవాలన్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద చక్కని విశ్లేషణ అందించారు. నమస్కారం.